ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పిచ్చి ఉందంటే ఫస్ట్ డబ్బు పిచ్చి. సో నేను తెల్లారేసరికి కోటీశ్వరులు అయిపోవాలి అని అనుకుంటారు. సో ఈ డబ్బు కోసం ఏమేమో పూజలు చేస్తారు, లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి రావాలి అని లక్ష్మీదేవి పూజ కోసమే చాలా డబ్బు ఖర్చు పెడతారు కదమ్మా. సో అలా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుందంటారా అలాంటి పూజల వల్ల? లక్ష్మీదేవి దేవతలు ఎవరైనా కూడా సున్నిత మనస్కులు, సెన్సిటివ్గా ఉంటారు. ఎనర్జీస్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. లక్ష్మీదేవి నేచరే చాలా కోమలమైన దేవత. అమ్మవారు అలుగుతుందంటే ఎవరు అమ్మవారు భద్రకాళి యుద్ధం చేస్తుంది, కానీ లక్ష్మీదేవి అలిగితేనే సమస్య. ఆమె అలిగి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేము, ఇంట్లో డబ్బులు ఉండవు. సో అమ్మవారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వీళ్ళ మనసులో పవిత్రం, ఉత్సాహం, ఆనందం ఉండాలి. ఏదైనా పూజ చేయాలంటే భక్తి, శరణాగతి, మానసిక పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారు మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే దేవత. నీ మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటేనే లక్ష్మీదేవి నీ శరీరంలోకి వస్తుంది. అదేంటి పూజ చేస్తే లక్ష్మీదేవి శరీరంలోకి రావటం ఏంటి అని మీరు అడగచ్చు. మనం పూజ ఎవరికి చేస్తున్నాం? లక్ష్మీదేవికి చేసినప్పుడు ఆ శక్తి నీలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే నీలో ఎనర్జీ పెంచుకోవడం కోసమే నువ్వు ఎక్స్టర్నల్ పూజ చేస్తావు. అక్కడ నువ్వు బయట చేసే పూజలన్నీ నీలోకే వస్తాయి. కాబట్టి నువ్వు ప్రశాంతంగా లేకుండా ఇరిటేట్గా పూజ చేసినా, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా, అనుమానంతో ఇస్తాదో ఇవ్వదో అని పూజ చేసినా కూడా రాదు. అమ్మవారు సంతృప్తిగా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని ఆహ్లాదంగా పూజ చేసుకోవాలి. సంతోషంగా ఉండాలి. తిట్టుకుంటా, గొడవలు పడతా చేసే పూజల వల్ల సక్సెస్ అవ్వదు. ముఖ్యంగా లక్ష్మీ పూజ చేయాలంటేనే మెటీరియల్ వరల్డ్ చాలా క్లీన్గా ఉండాలి. మెటీరియల్ వరల్డ్ క్లీన్గా ఉండాలి. తులసి, గడప పూజ ఉండాలి, గో పూజ ఉండాలి. ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి ఇల్లు. అలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి నిలబడుతుంది అన్నమాట. ఇప్పుడు మార్గశిర అమావాస్య నాడు కమలాత్మిక ఉద్భవించింది, అంటే తాంత్రిక మహాలక్ష్మి అన్నమాట. మార్వాడీస్ ఎక్కువ అమావాస్య రోజే పూజ చేస్తూ ఉంటారు కమలాత్మికకి. అందుకే బాగా వాళ్ళు ఏ వ్యాపారం చేసినా ఫుల్ కలిసి వస్తుంది అనమాట. కోట్లకు కోట్లు వచ్చి పడుతూ ఉంటుంది. ఎందుకంటే కమలాత్మికాదేవి అమావాస్య రోజు ఉద్భవించింది. అమావాస్య రోజు మల్లెపూలతో లక్ష్మీదేవికి కానీ కాళికాదేవికి కానీ పూజ చేసినా అఖండమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనమాట. జవ్వాది, సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, మంచిగా నాటావు పాలు, వీటితో ప్రసాదాలు సమర్పించాలి. మంచిగా వాడాలి, అన్ని ప్యూర్వి వాడాలి. ఇప్పుడు కుంకుమ, పసుపు కూడా ఆర్టిఫిషియల్ వచ్చేసాయి. అలా కాకుండా మంచి కుంకుమ, మంచి పసుపు తీసుకొని అర్చన చేయాలి అమ్మవారికి. మంచిగా గంధం తీసుకోవాలి, అరగ తీసుకోవాలి గంధం. ఏదో గంధం పేస్ట్లు వస్తాయి, అవన్నీ కెమికల్స్, అవన్నీ యూస్ చేస్తే మీకు రిజల్ట్ రాదు పూజలో. సుగంధ ద్రవ్యాలు, తాంబూలం, స్వచ్ఛమైన తేనె, ఇవన్నీ వాడితే మంచిగా రిజల్ట్ వస్తుంది.